హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో విచారిస్తున్నారు అధికారులు. బినామీ పేర్ల మీద వందల కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని భూములకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో బాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్లు విచారణ సమయంలో అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులిచ్చి లంచాలను పెట్టుబడుల రూపంలో మళ్లించినట్లు గుర్తించారు. బాలకృష్ణకు ఏకంగా 400 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు తేలడంతో కంగుతిన్నారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణకు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో విచారిస్తున్నారు అధికారులు. బినామీ పేర్ల మీద 100 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని భూములకు అనుమతులిచ్చే సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. విచారణ ఏ విధంగా సాగుతోందో మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో ఉన్నారు. కిరణ్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ అవినీతి భాగవతం అంతా కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. దర్యాప్తు చేస్తున్న ఏసీపీ అధికారులే కంగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనము అవినీతి నిరోధక శాఖ హెడ్ క్వార్టర్స్ వద్ద ఉన్నాము. కొద్ది నిమిషాల క్రితమే ఏసీపీ అధికారులు బాలకృష్ణను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అతన్ని రిమాండ్ నిమిత్తమై ఆఫీస్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా తరలించారు. అయితే గడిచిన 24 గంటలుగా ఏసీపీ అధికారులు వివిధ కోణాల్లో కూడా సోదాలు చేశారు. దాదాపు 14 ప్రాంతాల్లో 70 కోట్ల రూపాయల ఆస్తి అలాగే నగదు సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. మొత్తంగా 14 ప్రాంతాలలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అదేవైపు విలువైన ప్రాంతాలకు సంబంధించి 90 విలువైన పత్రాలు, ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సేకరించారు. ఎక్కువ శాతం కూడా ఇతను బంధుమిత్రుల పేరుపైన విలువైన భూములను కూడా బినామీల పేరుతో ల్యాండ్ సంబంధించినట్లుగా అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినట్లుగా కొన్ని పత్రాలు కూడా సీజ్ చేశారు. మరోవైపు కిలో బంగారంతో పాటుగా కొన్ని ఏవైతే ఐఫోన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా కూడా ఏసీబీ అధికారులు రికవర్ చేశారు. మొత్తంగా 36 గంటల పాటు బాలకృష్ణను వివిధ కోణాల్లో ప్రశ్నించారు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో. అలాగే వీటికి సంబంధించి అక్రమాస్తుల చిట్టాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అతని నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. వాటికి సంబంధించి కూడా పంచనామా పూర్తి చేశారు. అంటే విలువైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ సంబంధించి గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ఏ విధంగా అక్రమాస్తులు సంపాదించారన్న దానిపైన క్లారిటీ తీసుకున్నారు. అలాగే వాటికి సంబంధించిన అక్రమాస్తులకు సంబంధించిన పంచనామా కూడా పూర్తి చేశారు. రిపోర్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేసిన ఏసీబీ అధికారులు 10 నిమిషాల క్రితమే రిమాండ్ నిమిత్తం బాలకృష్ణను హెడ్ క్వార్టర్స్ నుంచి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు. అంతకన్నా ముందు వైద్య పరీక్షల నిమిత్తం కూడా ఉస్మానియా మార్చిరికి తీసుకెళ్లిన తర్వాత అతన్ని రిమాండ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు బాలకృష్ణకు ఎవరైతే ఇద్దరు బినామీలుగా ఉన్నారో ముఖ్యంగా సత్యం అలాగే మూర్తి వారిద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇక బాలకృష్ణ కూడా మెయిన్ ఎక్కడైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో పార్ట్నర్షిప్ గా ఉండడమే కావచ్చు, అలాగే ఇతని యొక్క డబ్బులు అక్రమాస్తులన్నీ కూడా అందులో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, బినామీల పేరు మీద ఏ విధంగా ల్యాండ్స్ అక్రమంగా సంపాదించాడన్న దానిపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. వీటితో పాటు ఇటు హైదరాబాద్, రంగారెడ్డి అలాగే మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి ఈ నియోజకవర్గాల్లో ఏ విధంగా అక్రమాస్తులు కూడగట్టాడు, అలాగే నగర శివారు ప్రాంతాలలో పెద్ద పెద్ద కంపెనీలు రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. మొత్తంగా బహిరంగ మార్కెట్ విషయానికి వస్తే మాత్రం అలాగే ఏసీబీ అధికారులు సీజ్ చేసిన అమౌంట్ ప్రస్తుతం అధికారుల వద్ద ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ సంబంధించి పరిశీలిస్తే మాత్రం సుమారు 200 కోట్ల పైగానే వీటి బహిరంగ మార్కెట్ లో కూడా ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. కాబట్టి అక్రమాస్తులు సంపాదించిన కేసులో అవినీతి ఆరోపణలు ఏవైతే ఎదుర్కొన్నారో గడిచిన 36 గంటలుగా ఏసీబీ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపి 20 మంది ఏసీబీ అధికారుల సిబ్బంది మణికొండలోని బాలకృష్ణ నివాసంలో 24 గంటల పాటు అతన్ని విచారించి అతని నుంచి కొన్ని సోదాలు ఎక్కడైతే నగదు కావచ్చు, ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, బ్యాంక్ లాకర్ లో ఉన్న నగదు సంబంధించి ఏవైతే ఉన్నా వాటన్నిటి కూడా సీజ్ చేశారు, పంచనామా పూర్తి చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో భాగంగా కొన్ని అంశాలు కూడా
పొందుపరిచారు. రిమాండ్ కూడా కొద్ది నిమిషాల క్రితమే బాలకృష్ణన్ కూడా ఇక్కడ నుండి నాంపల్లి కోర్టు కూడా షిఫ్ట్ చేశారు. అయితే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్నప్పుడు, అలాగే మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కావచ్చు, ప్రస్తుతం రేరా సంబంధించిన సెక్రటరీగా కొనసాగుతున్నారు. కాబట్టి ఏ విధమైన అనుమతులు ఇచ్చారన్న దానిపైన కూడా దృష్టి కేంద్రీకరించారు ఏసీబీ అధికారులు. ఓవరాల్ గా మాత్రం అవినీతి భాగవతం అనేది బయటపడింది. పెద్ద అవినీతి తిమింగలమే ఏసీబీ వాళ్ళలో చిక్కిందని చెప్పాలి. ఇక బాలకృష్ణకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే లాండ్ డాక్ సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేశారు. అలాగే నగదు కూడా లెక్కింపులు ప్రక్రియ పూర్తయింది. అలాగే బంగారం సంబంధించిన బహిరంగ మార్కెట్ లో దాని వాల్యూ కూడా లెక్క కట్టారు. ఓవరాల్ గా సీజ్ చేసిన అమౌంట్ కు సంబంధించి పంచనామా పూర్తి చేశారు. ఇక కొద్ది నిమిషాల క్రితమే రిమాండ్ కూడా తరలించడం జరిగింది బాలకృష్ణ. అలాగే ఇద్దరు బినామీల కోసం కూడా ఏసీబీ అధికారులు గాలిస్తా ఉన్నారు. వీరు బంధుమిత్రుల పేరిట ఉన్న ల్యాండ్ విలువైన సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తున్నారు. అలాగే 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగినప్పుడు 40 కోట్ల రూపాయలకు సంబంధించి సీజ్ చేశారు. మణికొండలోని బాలకృష్ణ నివాసంలో లభించిన 20 కోట్ల సంబంధించిన నగదును కూడా సీజ్ చేశారు. ఓవరాల్ గా మాత్రం బాలకృష్ణ అయితే కొద్ది నిమిషాల క్రితమే హెడ్ క్వార్టర్స్ నుంచి సుమారు 12 గంటల పాటు అతన్ని ప్రశ్నించి పలు ఆధారాలు సేకరించి ఇక్కడ నుండి రిమాండ్ తరలించడం జరిగింది. స్వాతి. రైట్ కిరణ్, థ్యాంక్స్.